హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకు నేను తల్లుబండి చట్నీ. మనం బయటకెళ్ళినప్పుడు అలా నడుస్తుంటే బండ్లలో ఇడ్లీలు వేడి వేడిగా అబ్బా! తినేద్దాము అన్నట్లు ఆవిరి బయటకొస్తూ ఉంటది. దానికి వాళ్ళు దానికి ఇడ్లీ పెట్టేసి దాని పైన చట్నీ నీళ్ళగా ఇస్తారు. అది ఎలా అని నేను చూపిస్తున్నాను. కొంచెంగా గ్రౌండ్ నట్ అంటే శనక్కాయ పప్పు తీసుకోండి. బాగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు మీకు ఇంట్లో చిన్న ఉల్లిపాయలు ఉంటే చిన్నయేసుకోండి. లేకపోతే పెద్దవి ఉంటే కొంచెం కట్ చేసుకునేసి అవి వేసేసుకునేసేయండి. అది కూడా బాగా ఫ్రై చేసుకోండి. దాంట్లో కొత్తిమీర, ఉప్పు కొంచెం బాగా ఎక్కువగానే కొత్తిమీరేసుకోండి. కొత్తిమీర, ఉప్పు అన్నీ వేసి బాగా మెత్తగా చేసే ముందు కొంచెం ఒక స్టెప్ తక్కువ చేసుకొని దించుకునేది ఆపేసేసేయండి. దాంట్లో మీకు ఎంత వాటర్ కావాలో బాగా వాటర్ మిక్స్ చేసేసుకోండి. దానికి తాలింపు ఎలా అంటే పోపు పెట్టుకునేది ఆవాలు తాలింపు పెట్టేసి దాంట్లో ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోండి. చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇడ్లీలు వేడివేడిగా ఉన్నాయి. దాని మీద నేను చట్నీ వేస్తున్నాను. అట్లనే తింటుంటే అంత సూపర్ టేస్ట్‌గా ఉందండి. ట్రై చేయండి. అది తింటూ ఉంటే అదొక డిఫరెంట్ టేస్ట్. ఆ ఉల్లిపాయలు కరకర అక్కడక్కడ తింటూ ఉంటే భలే ఉందండి అసలు. నాకైతే బయట మనం వెళ్ళినప్పుడు తినే టేస్ట్‌గా అనిపించేసింది. చాలా బావుందిది. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.